రివ్యూ తెలుగు. సో గైస్, ఓవరాల్‌గా ఈ మూవీ చూసేసరికి నా ఫీలింగ్ ఏంటంటే, ఓకే. పర్లేదు అనైతే అనిపించింది. అంటే మూవీలో మీకు చాలా ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో హీరో క్యారెక్టర్ అయితే మీకు ఒక రేంజ్‌లో చూపిస్తారు. అంటే తను ఎందుకంత క్రూయల్‌గా అంటే క్రూరంగా ఉన్నాడు, మూర్ఖత్వంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది చాలా గట్టిగానే చూపించారు. అండ్ ఇంకోటేంటంటే వీళ్ళు అంటే మీకు ఓవరాల్‌గా మూవీ అంతాను ఎక్కువ ఎమోషన్స్‌తోని హీరో యొక్క క్యారెక్టరైజేషన్‌తోనే నడుస్తుంది. కాపోతే అది ఒక్కొక్కసారి మరీ ఎక్కువ పెట్టేసార్రా! అంటే మరీ తన క్యారెక్టర్ అనేది ఒక హైకెళ్ళిపోతుంది. ఇది లిమిట్ దాటిపోయిందనే అని కైండ్ ఆఫ్ అయితే వస్తది. అండ్ ఇక క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తది. అంటే నాకైతే క్లైమాక్స్ చూసాక సడన్ క్లోజ్ చేశారనేది అనిపించింది. కానీ ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే ఓకే. ఒక పర్లేదు చూడొచ్చు. ఒక యావరేజ్ అనైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, మన హీరో ఉంటాడు గదా! సో, మళ్ళీ ఏం చేస్తాడంటే 10థ్ క్లాస్‌లోని అంటే టాపర్ అంటే ఒక రేంజ్‌లో చదువుతాడు. సో, అలాంటప్పుడు తను లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ జరుగుతుంది. సో, ఆ సిట్యుయేషన్ ఏంటనేది స్పాయిలర్ కాబట్టి నేనైతే చెప్పట్లేదు. సో, తన తల వల్ల ఏం చేస్తాడంటే ఆ సిట్యుయేషన్ వల్ల తనింకా చదువనేది మానేస్తాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, ఇంక తిరుక్కొని అండ్ చాలా మూర్ఖతంగా బిహేవ్ చేస్తాడు. అంటే రూడ్‌గా బిహేవ్ చేస్తుంటాడు. అండ్ ఆల్సో ఈవెన్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు గదా! సో, వాళ్ళని గూడా పట్టించుకోడు. మెయిన్‌గా వాళ్ళ మదర్‌నయితే అసలు కేరే జేయడు. అసలా ఎంత దారుణంగా ఉంటదంటే రూడ్‌గా ఉంటది ఆ క్యారెక్టర్ అయితే. సో, మీకు ఈ క్యారెక్టర్ అనేది మన అల్లరి నరేష్ గారైతే చాలా చేశారు. కాకపోతే మీకు ఒక్కొక్కసారి మీకే అనిపిస్తది. అరే! మనోడు చేంజ్ అయితే బావుండు గదా! అని జెప్పి ఫీల్ అయితే వస్తది ఖచ్చితంగా. సో, తన క్యారెక్టర్ పరంగా అయితే 100% న్యాయం జేశాడు. అండ్ ఇంకోటేంటంటే సో, తినికి ఫ్యూచర్‌లో అంటే లైక్ తను పెద్దయిన తర్వాత ఇంకా క్రూయల్‌గా తయారవుతాడు గదా! సో, అలాంటప్పుడు తనకైతే ఒక గర్ల్ అయితే లవ్ చేస్తుంది. సో, ఆ గర్ల్ అయితే తిన్ని మార్చాలని జెప్పి చాలా ట్రై చేస్తుంది. మనోడు గూడా మారుతాడు. అంటే నేను మారితే ఎలా ఉంటది అని చెప్పి తను కూడా ట్రై చేస్తుంటాడు. కాకపోతే ఏమవుతుందంటే ఇలా ట్రై చేస్తున్న ప్రతిసారి మళ్ళీ ఏదో సిట్యుయేషన్ జరగడం, మళ్ళీ రూడ్‌గా చేయడం ఇదే ఉంటుంది సర్కిల్స్. సో, దానివల్ల ఏంటంటే తినింకా చేంజ్ కాలేకపోతాడు. సో, మనకు కూడా అనిపిస్తది. చేంజ్ అవ్వరా బాబు అని చెప్పి అనిపిస్తది. కానీ ఆ క్యారెక్టరైజేషన్ అయితే బావుంటది. చాలా బావుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్ గాని, అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే 'రావు రమేష్' గారి క్యారెక్టర్ ఇవన్నీ చాలా బావున్నాయి. కాకపోతే మీకేంటంటే మూవీ అనేది ఎక్కువ ఎమోషన్స్‌తోని తన క్యారెక్టర్ చుట్టే తిరగడం వల్ల మీకు అంతగా ఎక్కువ హై అయితే ఇవ్వదు. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. నా వరకైతే నాకది అనిపించింది గైస్. అండ్ ఇంకా క్యారెక్టర్స్ పరంగా చాలా చేశారు. పెర్ఫార్మెన్స్ కూడా బావుంది. అండ్ ఇంకా హీరోని కూడా బాగానే చేశారు. అండ్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది కదా! సో, ఆ అబ్బాయి అయితే చాలా చేశాడు. అంటే ఎమోషన్ సీన్స్ అనేది ఒక రేంజ్‌లో అయితే చేశాడు. అదైతే నాకు బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఇంకా చాలా ఇందులో మన 'హర్ష' కూడా ఉన్నారు. సో, తను అంటే కామెడీ చేస్తారు. అది కూడా ఓకే. పర్లేదు అని అనిపించింది. మరి ఓవరాల్‌గా బీజీఎం ఎలా ఉందంటే, బీజీఎం అయితే ఓకే గైస్. అంటే మరీ అంత హై ఎండ్‌లో లేదు గానీ బానే ఉంది. సాంగ్స్ కూడా కొన్ని బానే అనిపిచ్చాయి. ఓవరాల్‌గా త్రూ ఔట్ మూవీ చూస్తే మీకొక డిఫరెంట్ సినిమాటిక్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతది. కాకపోతే ఏంటంటే మీకు స్టోరీ అనేది తెలిసిపోతుంది. అంటే ప్రిడిక్ట్ చేసేస్తారు మీరు. నెక్స్ట్ ఈ సీన్ వస్తది. ఇప్పుడు ఇలా అవుతదని చెప్పి ప్రిడిక్ట్ చేసేస్తారు. అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ ఆల్సో మీకేంటంటే ఈ క్యారెక్టర్ మొత్తం హీరో చుట్టూ తిరగడం అంటే తన లవ్ స్టోరీ ఫైనల్‌గా తన కైండ్ ఆఫ్ బిహేవియర్ వల్ల ఏ సిట్యుయేషన్స్ వచ్చాయనేదే మీకు మూవీలో చూడాలి. అండ్ ఇంకోటి మెయిన్‌గా తనంటాడేంటంటే ఎవరి కోసం మనం మారాలి, ఎందుకు మారాలంటూ తన క్యారెక్టర్‌ని తనే ఎలివేట్ చేసుకుంటాడు. సో, అదైతే చాలా బావుంటుంది. అంటే ఎస్టాబ్లిష్ చేసే పాయింట్ అనేది బాగానే ఉన్నా దాన్ని త్రూ ఔట్ మూవీ కనెక్ట్ చేయకపోవడం వల్ల కొంచెం సో, రివర్స్ అయిందనైతే నాకు అనిపించింది. సో, గైస్ ఇది ఓవరాల్‌గా 'బచ్చలమణి' మూవీ యొక్క రివ్యూ. అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసరికి నేనైతే 5కైతే 2.75 ఇస్తున్నాను. ఇది నా ఒపీనియను. అండ్ మీలో ఎవరైనా ఈ మూవీ చూసారనుకోండి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీకెలా అనిపించిందనేది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.